మంగ్లీ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ పెట్టింది కదా, ఆ బర్త్డే పార్టీలో డ్రగ్స్ దొరికినాయని, కొకేన్ దొరికిందని, మద్యం దొరికిందని రకరకాల వార్తలు వచ్చినాయి, పోలీసులు రైడ్ చేశారు కదా. ఆ బర్త్డే పార్టీ నిర్వహించింది కూడా, ఆ బర్త్డే పార్టీకి పైసలు పెట్టి ఆ పార్టీ సెలబ్రేషన్ చేసింది కూడా రమావత్ మధు అనేది వినబడుతున్న చర్చ. ఈ అంశం పైన కూడా విచారణ జరగాలి. అంటే నా దగ్గర ఏదో ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి నేను చెప్తున్నాను, బయట రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఈరోజు పేపర్లో వచ్చిన వార్తలు ఎంత గమ్మత్తు. పేపర్లో వచ్చినాయి వార్తలు ఏమని, శివ కూడా ఉన్నాడు, మంగ్లీ వాళ్ళ బ్రదర్ కూడా ఈ ఇష్యూలో ఉన్నాడు, రమావత్ మధు స్టేట్మెంట్ ఇచ్చిండు, రమావత్ మధును ఎంక్వైరీ చేస్తే రమావత్ మధు ఎస్ ఆయన కూడా ఉన్నాడు అని చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. అందుకే ఇప్పుడు శివను అంటే మంగ్లీ వాళ్ళ బ్రదర్ను అలాగే హేమకాంత్ రెడ్డి ఇద్దరిని కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అంటే 7:30 ఏం కథ అని చెప్పి దేవులాడుతురు, గాలిస్తురు పోలీసులు, వేట మొదలు పెట్టిరు పోలీసులు. ఇప్పుడు మంగ్లీని కూడా అరెస్ట్ చేసి మంగ్లీని కూడా విచారణ చేయాలి. ఇప్పుడు నేనేమంటున్నా, నార్మల్గా నా తమ్ముడు ఉదయ్ ఉన్నాడు, ఆయన ఏమన్నా దందా చేసిండు అనుకో, ఖచ్చితంగా నాకు ఒక్క మాటనే చెప్తాడు కదా, అన్న ఇది చేస్తున్నా మరి అని అంటాడు, ఉత్తగానే అంటాడు కదా. ఇప్పుడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు రమావత్ మధుతోటి చేతులు కలిపి ఈ దందాకు పాలు పడితే, ఒక ఇన్ కేస్ పాలు పడితే మంగ్లీకి చెప్పకుండానే చేస్తాడా? మంగ్లీకి చెప్పకుండా అయితే చేయడు కదా. ఖచ్చితంగా మంగ్లీకి ఏదో ఒక కోణంలో ఏదో ఒక మాట చెప్తాడు కదా. మరి మంగ్లీకి తెలిసి కూడా ఈ దందాకు పాల్పడంటే మంగ్లీ కూడా బాధితురాలు అన్నట్టే కదా. ఐ మీన్ బాధితురాలు మీన్స్ మంగ్లీ కూడా ఖచ్చితంగా ఇష్యూలో ఉన్నట్టే కదా, మంగ్లీ పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టే కదా. ఇప్పుడు ఇంట్లో ఇంకో ట్విస్ట్ చెప్తా. ఇప్పుడు సుబ్బారావు అని ఉన్నాడు అడ్వకేట్ సుబ్బారావు, ఓ వైపు జెన్యూన్ అనిపిస్తుంది, ఆయన ఫైట్ చేస్తుండే అనిపిస్తుంది, ఒకవైపు ఏమో ఈ బిగ్ బాస్ ఫ్రేమ్ కోసమే చేస్తుండేమో. ఎందుకంటే బిగ్ టీవీ ఛానల్లో ఒక రిపోర్టర్ అడిగిండు సుబ్బారావు గారు మీరు బిగ్ బాస్ పోనీకి రెడీ అంటే వాళ్ళు పిలిస్తే పోతా అంటున్నాడు, అంటే బిగ్ బాస్ పోనీకి రెడీ అవుతున్నాడు. మళ్ళీ మంగ్లీ ఏం చెప్పింది, ఈ అడ్వకేట్ సుబ్బారావుకు శ్రీముఖి అంటే క్రష్, ఈయన చాలాసార్లు బిగ్ బాస్ పోతా అని చెప్పిండు. అడ్వకేట్ సుబ్బారావు ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన బిగ్ బాస్ పోతా అన్నాడు, క్రష్ అని. ఇప్పుడు ఇవన్నీ మంగ్లీకి తెలిసిందంటే అడ్వకేట్ సుబ్బారావు ఎప్పటి నుండో మంగ్లీకి తెలుసు అన్నట్టే, అంతే కదా. అడ్వకేట్ సుబ్బారావు ఎప్పటి నుండో మంగ్లీకి తెలుసు అన్నట్టు. మళ్ళీ మంగ్లీ ఏమంటుంది, రమావత్ మధు ఎవరో నాకు తెలియదు, కానీ రమావత్ మధు మా తమ్ముని వల్ల దోస్తులు ఉండరా అంటది, దోస్తులు అంటది, నాకు తెలియదు అంటది. ఒకసారి బర్త్డే పార్టీలో ఎన్నో ఓ లీడర్ బర్త్డే పార్టీలో కలిసినామంటది. మళ్ళీ మంగ్లీ, రమావత్ మధు అలాగే వాళ్ళ తమ్ముడు వీళ్ళు దిగినటువంటి ఒక ఫోటో ఉంటుంది, గ్రూప్ ఫోటో. ఈ ఫోటోలు ఎడికెళ్ళి వచ్చినాయి. మరి మంగ్లీ పాట పాడుతుంటే ఇప్పుడు ఈయన ఏం చేస్తుండి, ఈ ఎవరు రమావత్ మదన్ ఈ పోరోడు ఏం చేస్తుండే ఇక్కడ? ఇవన్నీ కోణాలు బయటికి రావాలి.